హాయ్ అండి, అందరికీ సాయి కటాక్షం అండి. ముక్కలు వచ్చడండి, గాలి వేసిందండి, బాగా రాలిపోయినాయి చెట్లు. మా చుట్టాల ఇంటి దగ్గర 10 కాయలు ఇచ్చారు మాకు. అవన్నీ చెక్కు తీసానండి కాయలన్నీ. ముక్కలు పచ్చడి చూపిస్తాను మీకు. ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు ఎంత పడతాయో, నూనె ఎంత పడుతుందో చూపిస్తాను మీకు. ముక్కల పచ్చడి టిఫిన్లోకి వాటిలోకి చాలా బాగుంటుందండి, చాలా రుచి. అవిగోండి అన్ని ముక్కలు వచ్చినాయి తరిగితే. ముక్కలు, ఉప్పు, కారం అన్నీ చూపించాక మీకు చూపిస్తామండి నేను. ఉప్పు ఈ గ్లాస్తో గ్లాస్ ఉప్పు, దీంట్లో ఉప్పు పోసామండి. కారం కూడా చూపిస్తాం. కారం కూడా దీంతోనే అండి, కారం కూడా దాంతోనే. ఆవపిండి, మెంతిపిండి కొద్దిగా చూపిస్తా. ఆవపిండి, మెంతిపిండి. ఆవాలు, మెంతులు వేయించి పొడిగొట్టిందండి. ఆవాలు 2 అయితే మెంతులు 1 వేసుకోవాలండి. అది కూడా వేసేసి ఈ 3 కలుపుకొని నూనె కాచి, ఇంగు నూనె కాచి పోసుకోవాలండి. కాసిన ఆవాలు తిరమూత వేసుకుని ఈ ముక్కలు దాంట్లో కలుపుకోవడమేనండి. ఇక అది ముక్కల పచ్చడి అండి. టిఫిన్లోకి వాటిలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. కలిపినాక మీకు ఇంకోసారి చూపిస్తానండి. తిరమూత పెట్టింది అది ఇట్లా కలుపుకోవాలండి. అది ఇట్లా ఉప్పు, కారం కలుపుకున్నాకండి 3 గంటల సేపు నానబెట్టాలి. చక్కగా ఉప్పు ముక్కలకు పడుతుంది. అప్పుడు పట్టాక మనం నూనె కాచి దాంట్లో కాసిన ఆవాలు వేసుకుని 4 గింజలు మెంతి గింజలు వేసుకుని తిరమూత పెట్టుకోండి. దాంట్లో వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోండి తినేవాళ్ళైతే. మేమైతే ఇంగు వేసుకుంటామండి. ఈ ముక్కలకి 1/2 కిలో నూనె పడుతుందండి దగ్గరగా. చల్లార్చి కలపాలండి. అందులోనే ఆవాలు వేసుకోవాలి అంతే. మేమైతే ఇంగు వేసుకుంటాం. మీరు వెల్లుల్లిపాయలు చితకొట్టి వేసుకోండి, చాలా బాగుంటుంది టిఫిన్లోకి వాటిలోకి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలండి.